రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా 5వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అయితే మా యొక్క డిమాండ్స్ని యాజమాన్యంకి తెలియపరచడం జరిగింది. అయితే వారిలోని ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము నిరసన కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా చేయాలని పైన ఉన్న మా యొక్క రాష్ట్ర జేఏసీ నాయకులు తెలియపరచడం జరిగింది. అయితే మా యొక్క డిమాండ్లోని 17 పాయింట్లతో వారికి ఇవ్వడం జరిగింది. దానిలోని మొదటగా మన అపరిమిత మెడికల్ పాలసీ కోసం అడగడం జరిగింది. అయితే ఈ యొక్క మెడికల్ పాలసీ విషయంకి వచ్చేటప్పటికి ఏదైతే మన బిలో పావర్టీ అంటే ఈ దిగువ స్థాయి ఉన్న ప్రజలకి అంతే వైద్య సౌకర్యం కూడా ఎమర్జెన్సీ సెక్టార్లో చేస్తూ రిస్కీ సెక్టార్లో ఉన్న మాకు అటువంటి వైద్య సదుపాయం దొరకడం లేదని బాధాతప్త హృదయంతో మా కార్మికులందరూ ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరియు 99 నుంచి 2004 వరకు స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే జీపీఎఫ్ అనే అవకాశం ఉందో దాన్ని ఈ యొక్క మా యొక్క డిపార్ట్మెంట్లో కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయమని అడగడం జరిగింది. ఇకపోతే కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. వారికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే అవకాశంతో పాటు ఈ యొక్క డిపార్ట్మెంట్లో రెగ్యులేట్ చేయాలని ఈ గతంలో కూడా ఎవరైతే ఎన్ఎంఆర్స్ ఎక్స్కేజువల్ లేబర్స్ని కూడా ఈ డిపార్ట్మెంట్లో తీసుకున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను కూడా తీసుకోమంటం జరిగింది. ఇకపోతే జేఎల్ఎం గ్రేడ్ 2 అంటూ ఎంప్లాయీస్ని మా యొక్క డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. వారిని సచివాలయంతో కూడా అడాప్ట్ అయి ఉండడం వల్ల పూర్తిగా మా యొక్క డిపార్ట్మెంట్కి జేఎల్ఎంగా రెగ్యులర్ చేయాలని వారు కూడా కోరడం జరిగింది. ఇటువంటి 17 పాయింట్లతోని డిపార్ట్మెంట్కి యాజమాన్యంకి మా యొక్క డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. వారిలోని ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఇకపోతే మాకు డిమాండ్స్ తీరేంత వరకు ఇటువంటి నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియపరుస్తూ నేను రాజమండ్రి డివిజన్ సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించాలి. ఇంజనీరింగ్ అర్హత కలిగిన జూనియర్ ఇంజనీర్లకు పదోన్నతి, ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన సబ్ ఇంజనీర్లకు పదోన్నతి, పదోన్నతి. పోస్టుల్లో కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ సంస్థలు నేరుగా జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు విద్యుత్ సంస్థల నేరుగా జీతం, కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ సంస్థల నేరుగా జీతం, కారుణ్య నియామకాల నిబంధనల పాతదనాన్ని, కారుణ్య నియామకాలపై పాత నిబంధనలను, కారుణ్య నియామకాల నిబంధనల పాతదనాన్ని, పెండింగ్ లో ఉన్న డిఏలను మంజూరు చేయాలి. పెండింగ్ లో ఉన్న డిఏలను, పెండింగ్ లో ఉన్న డిఏలను, పెండింగ్ లో ఉన్న డిఏలను, కొత్త పోస్టులను జిందాబాద్ 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 జిందాబాద్. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత.
We want